అందాల పోటీలు పెడుతుండు రేవంత్ రెడ్డి. సరే అది తప్పే అనుకుందాం, ఓకేనా. కానీ నేను క్లియర్ కట్ గా డేట్లతో సహా చెప్తా. పహల్గామ్ లో పాకిస్తాన్ అటాక్ చేసిన డేట్ ఏప్రిల్ 22, 22 తారీఖుకి, ఏప్రిల్ 22 తారీఖుకి పహల్గామ్ పైన పాకిస్తాన్ అటాక్ చేసింది. అటాక్ చేసిన 4 రోజుల గ్యాప్ లోనే మళ్ళీ ఏప్రిల్ 27 తారీఖుకి పెద్ద సభ పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది మామూలు సభ కాదు, ఇంకా కోట్లాది మంది జనాలు వచ్చినారు. అంత పెద్ద సభ పెట్టిరు. అప్పుడు జనాలందరూ అన్నారు, అరే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అది జరిగి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇదేంది భయ్యా అని చెప్పేసి. కానీ ఆ రోజు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఎప్పుడూ అనుకున్నాం, మీరు ఎప్పుడన్నా అనుకోండి, కానీ సచిన శవం ముందు బిర్యానీ తిన్నట్టు సభ ఏంది అని చెప్పేసి నేను అడుగుతా. సభ ఏందయ్యా నాకు అర్థం కాదు. అరే ఆడ జనాలు చచ్చిపోయారు, మన వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి అందరూ బాధలో ఉంటే వీళ్ళది జరిగిన 4 రోజులకే ఇంత పెద్ద భారీ సభ పెట్టి ఆ స్టేజ్ పైన కేసీఆర్ ముఖంలో నవ్వెట్లుందో, మరి కేటీఆర్ ముఖంలో నవ్వెట్లుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి అంత జోష్ లో అంత పెద్ద సభ నిర్వహించినారు. అప్పుడు తప్పనిపించలేదు హరీష్ రావుకి. ఇప్పుడు ఏదైతే అందాల పోటీలు పెడుతున్నారో ఇది ఎప్పుడు పెడుతున్నారు? 20 రోజుల గ్యాప్ లో వీళ్ళు ఒక అందాల పోటీ పెడితే దేశాల మధ్య యుద్ధాలు అనేది మీకు గుర్తొచ్చింది. కానీ మరి ఆ రోజు 4 రోజుల గ్యాప్ లోనే మీరు పెట్టిన సభ గురించి ఏం చెప్తారు మీరు చెప్పుర్రి.